వెంటనే డోర్ ఓపెన్ చేస్తే చందు బతికే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా? డోర్ తీస్తే బతికి ఉండేవాడు, ఏమైనా తెలిసేవాళ్ళు. విలనిజం ఎవరైనా కావాలంటే సీరియల్ పరంగా అతన్నే మోస్ట్గా చూస్ చేస్తాం జరుగుతుంది. సో అలాంటి విలనిజమే ఉంటుందా బయట కూడా? బయట కూడా చేస్తాడు, భార్య మీదే చేస్తాడు ఎక్కువ మట్టుకి. వాళ్ళిద్దరికి అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఫొటోస్ పంపించారని చెప్పినాం. అలాంటివి మీకేమైనా వచ్చాయా? ఆమె డైరెక్ట్ చెప్పడం జరిగింది, పవిత్ర మేము పెళ్లి చేసుకున్న అంకుల్ గారు మేము మాకు చెప్పడం జరిగింది. అది మీ ఏజ్ ఎక్కడ, అతని ఏజ్ ఎక్కడ, మేము మా కొడుకును మందలించారు చాలాసేపు. అది డాడీ నా ఇష్టం, మీరేమైనా పెడుతారా, మీరేమైనా చూస్తారా, మాకేమైనా ఇస్తారా అని చెప్పి ఉల్టా మా మీద ఎగబడడం జరిగింది మా కొడుకు. ఇప్పుడు వీళ్ళ వైఫ్ శిల్ప గారు ఏమన్నా పెట్టాలా? ఆమె కూడా చెప్పింది, కొట్టేవాడు, తాగికొచ్చి తిట్టేవాడు, కొట్టేవాడు, చాలా హింసలు పెట్టేవాడు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో గత 2 రోజుల క్రితం చూసుకుంటే సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని ట్విస్ట్లు అయితే అందులో కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మాటలో కూడా అయినా తను హ్యాంగ్ చేసుకున్న కింద కూడా ఒక బట్టతో కూడా తన కాలికి కట్టేశారంటూ కూడా ఆ తండ్రి ఆవేదన అయితే మనం చూస్తున్నాము. సో మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా చందు ఆత్మహత్య తర్వాత ఏదైతే అంత్యక్రియలు పూర్తయిన ఆ సందర్భాలలో కూడా ఆ తండ్రి తన ఆవేదనని, తన కొడుకుని కోల్పోయిన ఒక ఆవేదనలో ఆ తండ్రి చాలా బాధలో ఉన్నారు. కానీ ఇంటర్వ్యూ చేసే టైం అయితే ఇది కాదు. కానీ కొన్ని వాస్తవాలు తెలవాలి, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా బయటకు వస్తుంది. సో వాస్తవంగా అసలు ఏం జరిగింది, సో చందు అనే వ్యక్తి ఏదైతే నటుడు ఉన్నాడో, సో తను వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా ఉండేవాడు, సో వాళ్ళ వైఫ్తో ఏ విధంగా ఉండేవాడు, సో చాలా తను చనిపోకుండా ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ప్లీజ్ నెగిటివ్ చేయకండి, అది కాదు అని చెప్పి కూడా. సో ఆల్రెడీ చందుకి పెళ్ళైన విషయం మనందరికీ తెలిసిందే. ఒక కొడుకు, ఒక కూతురు కూడా, చిన్న పిల్లలు, పాపం ఆ పిల్లలను చూస్తుంటే కూడా వాస్తవంగా చెప్పాలంటే చూడొచ్చు అంతిమ యాత్రలో కూడా వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, సో ఆ కన్నా తండ్రిదండ్రుల ఆవేదన, కన్న వాళ్ళ ఆవేదన ఎవరు ఆపలేని, ఎవరు తీర్చలేనిది అనమాట. సో చాలా మంచిగా ఉండే వ్యక్తి, ఒక 6-7 feet హైట్, మంచి బాడీతో ఉండే వ్యక్తి. సో సడన్గా ఇలా చేసుకోవడం అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు తీవ్ర బాధలో ఉన్నారు. కానీ ఇంటర్వ్యూ చేసే టైం కాదు, కానీ వాస్తవాలు తెలవాలని చెప్పి కూడా నేను ఈరోజు యాక్టర్ చందు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మనతో పాటు చందు వాళ్ళ ఫాదర్ చూడొచ్చు. సో తనతో మాట్లాడదాం, అసలు వాస్తవంగా ఏం జరిగింది, సో తెలుసుకునే ప్రయత్నం, క్లారిటీగా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరికి ఈ ఇంటర్వ్యూ ద్వారా అసలు వాట్ ఈస్ చందు, సో ఎందుకు అలా చేశాడు, ఏంటి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా తెలుసుకుందాం. సో అంకుల్ నమస్తే అంకుల్. సో థ్యాంక్ యూ అంకుల్, మీరున్న బాధలో కూడా నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. ఓకే, సో చెప్పండి అంకుల్, నిన్న చూస్తే మాత్రం అంటే ఎంతున్నా ఎవరున్నా కన్నా కొడుకుని తీసుకురాలేరు, ఆ ఆవేదన తీరవలేనిది అనమాట. సో అంటే ఎలా ఉండేవాడు చందు మీతో? మాకు 5 సంవత్సరాల తర్వాత మా దగ్గర రావడం లేదు, భార్య పిల్లని చూడడం లేదు. కనీసం మాకు కలిసింది అతను 16వ తారీఖు రోజు, 17వ తారీఖు రోజు కలిశాడు. ఇంటికి వచ్చాడు, మా దగ్గరికి వచ్చాడు. ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే 10 మంది సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అని అన్నాడు, డాడీ నేను పవిత్ర జరం దగ్గరికి పోతా, నేను ఉండలేను, బ్రతకలేను, నాకు 2 రోజులు అవకాశం దొరికింది, 2 రోజుల తర్వాత నేను ఉండడం లేదు, నేను వెళ్ళిపోతున్నా, నా భార్య పిల్లల్ని మీ పిల్లలాగా చూసుకోమని చెప్పడం జరిగింది. నేను అలాగ వాగ్దానం చేసిన తర్వాత నేను మళ్ళీ బెదిరించా, ఏందిరా ఏం మాట్లాడుతున్నావు అవన్నీ అటువంటి విషయాలు మాట్లాడేస్తా కావు కదా, నేను ఉట్టిగానే అన్నా, నేను ఉట్టిగానే అన్నా అని అన్నాడు. మళ్ళీ 10 మంది పెద్దల సమక్షంలో చెప్పిన పెద్దలు కూడా కోప్పాడారు. ఎందుకు అలా చేయొద్దు చంద్రకాంత్, అట్లా చేయొద్దు అంటే ఎందుకు అనుకుంటా, లేదు నేనేమి అంత పిరికానా, నేను అంత స్ట్రాంగ్ మనిషి, నేను ఎందుకు చేసుకుంటా అని చెప్పాడు జరిగింది. తర్వాత రోజు మళ్ళీ 17వ తారీఖు పొద్దున వచ్చాడు. వచ్చిన తర్వాత చెల్లితో మాట్లాడాడు. ఏడిపోతున్నాడు అన్న అంటే, ఇట్లా మన కారు డ్యామేజ్ అయింది కదా, దానికి ఇన్సూరెన్స్ కాగితాలు తీసుకురావాలి, పేపర్ తీసుకురావాలి, డబ్బులు తెచ్చుకోవాలి అని చెప్పి పోవడం 9:45 ఉదయం జరిగింది సార్. ఆ జరిగిన తర్వాత 9:45 నుంచి ఇక్కడ నుంచి తన ఫ్లాట్కి వెళ్ళాడు. తన ఫ్లాట్కి వెళ్తే వాచ్మెన్ నాడు పిలిచిన తర్వాత తాళం చెయ్యి బాబు, తాళం చేశాను, నా డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాడు అతను. సార్ చందు సార్ నమస్కారం చెప్పి డోర్ ఓపెన్ చేసి, సార్ టిఫిన్ తేవాలా, కాఫీ తేవాలా, ఏమైనా తేవాలంటే లేదు అన్నీ చేసి వచ్చాను, అంత అవసరం ఉంటే నేను చెప్తాను చెప్పడం జరిగింది. అక్కడికి అతను పోయాడంట. ఇతను లోపలికి పోయి గుల్లం పెట్టుకున్నాడు. అక్కడికి చెప్పాడు అతను. తర్వాత మేము సాయంత్రం 3, 4, 5 వరకు ఏ ఇంటిమేషన్ లేదు. ఇంతమంది దోస్తులు అంతమందికి మేము ఫోన్లు చేయడం జరిగింది. ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎందుకంటే మా దగ్గర లేడు, మేము కూడా ఫోన్లు చేసిన ఎత్తుతలేడు చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం 4 తర్వాత మా కోడలు గారు శిల్ప గారు ఏం చేశారు, 2-3 పిల్లల్ని పిలిపించి అక్కడికి ఫ్లాట్కి పంపడం జరిగింది. ఫ్లాట్కి పంపించడం తర్వాత వాచ్మెన్ తీసుకుపోయాడు. వాచ్మెన్ తీసుకుపోతే ఫ్లాట్కి పోదామంటే, బాబు నేను రాను,
నేను తీయను. ఎవరైనా పోలీస్ కంప్లైంట్ చేశాను నేను వాచ్మెన్ని, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అడగండి అని చెప్పాడు. ఆ పిల్లలకు తోటి వాళ్ళు రూమ్ ఇరగొట్టనియలేదు, తీయనియలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి ముగ్గురు పిల్లలతో మాట్లాడడం జరిగింది. మీరు ఏమవుతారని ఫ్రెండ్స్, మేము యాజ్ పర్ రూల్గా మేము ఫ్రెండ్స్కు అన్ని ఎవరు వస్తే మేము డోర్ తీయలేము చేయలేము. వాళ్ళ పేరెంట్స్ మదరు ఫాదరు అన్న అక్క చెల్లి ఎవరు వచ్చినా మేము తీస్తాము చెప్పడం జరిగింది. నాకు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు అక్కడ నుండి, సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, మీరు చంద్రగాలి డాడీ అంటే అవును సార్, మీరు ఇక్కడ రాగలుగుతారంటే దారిలో ఉన్నారు సార్ అని చెప్పి ఒక ఫ్రెండ్ని తీసుకొని పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్ళి మాట్లాడడం జరిగిన తర్వాత ఫ్లాట్కి తీసుకెళ్లారు. ఫ్లాట్కి తీసుకెళ్ళి ఓపెన్ చేయించాను. ఓపెన్ చేసిన తర్వాత నా వెంబడి వచ్చిన వాళ్ళు పిల్లల్ని దింపిపించారు. వాళ్ళు నేను ఓపెన్ చేయగానే చూశాను, బాల్కనీలో బాడీ హ్యాంగింగ్ అయి ఉంది. హ్యాంగింగ్ దింపమని చెప్పారు. వాళ్ళు ముగ్గురు పిల్లలు వెంబడి వచ్చిన వాళ్ళు దింపడం జరిగింది. దింపి ఒక బెడ్షీట్లో పండబెట్టారు, ప్యాంట్ షర్టు మొత్తం విప్పారు. ఏమైనా దెబ్బలు ఉన్నాయంటే దెబ్బలు ఇక్కడ ఏం లేవు, పుట్టుమచ్చలు చూశారు. అంటే ఇవన్నీ మనం గమనిస్తుంటే మాత్రం అంటే హ్యాంగ్ చేసుకున్న తర్వాత కూడా మీరు వచ్చిన తర్వాతనే డోర్లు ఓపెన్ చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. యాజ్ పర్ రూల్ అంటే వాళ్ళకి నేను వచ్చిన తర్వాతనే డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడం అంటే లోపలికి వెళ్ళాలంటే తనమన్నారు. ఆ పిల్లలు ఒక తను అంటే డోర్ ఓపెన్ అయిపోయింది. లోపల అయిపోయినా చూస్తే ఎదురుగా హ్యాంగింగ్ అయింది బాల్కనీలో. అంటే ఒకవేళ వెంటనే డోర్ ఓపెన్ చేస్తే చందు బతికే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా? ఇక్కడ నుంచి 9:45-10కి వెళ్ళాడు సార్. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఫోన్ చేసి ఏం లేదు, వాచ్మెన్ చెప్పాడు లోపలికి వెళ్ళాడు, డోర్ పెట్టుకున్నాడు, దాని తర్వాత నుంచి తీయలేదు. డోర్ తీస్తే బతికి ఉండేవాడు, ఏమైనా తెలిసేవాళ్ళు. ఎందుకంటే ఇది అయిపోయినాక అప్పుడే మాకు 10, 11, 12కే తెలిసేది మాకు. మేము ఈ పిల్లలు పోవడం పట్ల అక్కడ ఉండడం తెలిసింది. మేము ఈ పిల్లల్ని అక్కడ పంపకపోతే మాకేం తెలియదు. మీకు తెలియదు, మాకు తెలియదు. వాచ్మెన్కి వచ్చి ఒక్కరికే తెలుసు, వచ్చిండు లోపల ఈ టైంకి పోయిండు అంతవరకు తెలుసు, కానీ సెకండ్ పర్సన్కి ఎవరు తెలియదు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి అతను ఇన్ఫామ్ చేశాడు. సార్ ఉదయం ఒక వెళ్ళాడు ఇంట్లోకి 502 నంబర్ రూమ్లో వెళ్ళాడు, ఇంతవరకు డోర్ తీయలేదు. దానివల్ల మీరు కొంచెం వచ్చి ఏదైనా చేయడం చెప్పని జరిగిన దాంతో 3 కానిస్టేబుల్ వచ్చారు. నేను పోయేసరికి 3 కానిస్టేబుల్ వచ్చారు. సో ఏమన్నారు కానిస్టేబుల్? మీరు ఏమవుతారు మేడం, నేను నాకు కొడుకు అవుతాడు, నేను తండ్రి అవుతాడు, సరే డోర్ తీయమని చెప్తే వాళ్ళైతే కాలుతో ఒక తడ్డు తడినాడు. డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ బాల్కనీ హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా ఉన్నది. కాళ్ళకు ఒకటి సన్న తెల్ల బట్ట కట్టి ఉన్నది. అంటే ఇదొకటి క్వశ్చన్ మార్క్ ఉంది ప్రతి దాంట్లో, అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం కాలేదు. కాళ్ళకి ఆ బట్ట ఏంటిది, ఏదో శారీ అట్లా బట్ట చీర బట్ట ఫాల్స్, లేడీస్ ఫాల్స్ ఉంటాయి కదా సార్, అటువంటిది కట్టి ఉన్నది కాళ్ళకి. ఇగో ఇట్లా ఉంది కాళ్ళు, ఇట్లా కట్టి దానికి బట్ట కట్టి ఉన్నది. అది ఇలా ఉన్నది కాళ్ళు, దీనికి బట్ట కట్టాడు. అది ఎవరు కట్టారు, ఎట్లా చేసుకున్నారు? వాళ్ళు లోపలికి వెళ్ళి గొల్లం పెట్టుకున్నాడు. మేము పోదామంటే పోలీసులు లోపలికి పోనీయలేదు. ఎక్కడికి వెళ్ళి చేసారు, ఎవరైనా చేశారా, ఎక్కడ ఇతనే చేసుకున్నాడా, మరి అది ఎక్కడ వచ్చిందని మేము అడిగాను. సార్ ఇప్పుడు టైం చాలా అయిపోయింది, దానికి మనము ఫోటోలు తీసాము, ఎంక్వైరీ చేస్తామని చెప్పి పోలీసు నన్ను జరపడం జరిగింది. నన్ను రూమ్ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆ 3 పిల్లలు బాడీ దించారు, బెడ్షీట్లో పడుకోబెట్టి షర్ట్ ఓపెన్ చేసి ఇంకెక్కడ దెబ్బలు ఉన్నాయి ఏదని చూశారు. ఎక్కడ దెబ్బలు ఏమి లేవు. ఒక తాడు ఉన్నది, ఒక తాడు నాకు తీసి ఇచ్చారు. ఉంగరాలు ఉన్నాయి, అవి వెళ్ళలేదు. అక్కడి నుంచి పోస్ట్ మార్టం పంపడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగినాక ఇచ్చారు. అవి డూప్లికేటే, అవి ఏం పనికి పడేసడం జరిగింది. అని ఒక తాడు మాత్రం అక్కడే ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఓకే, ఆ విధంగా జరిగింది. సో ఇంకోటి క్వశ్చన్ ఏమొస్తుందంటే జనాలలో అందరికీ, సో తను మొన్ననే యాక్సిడెంట్ అయింది, సో కొంచెం ఇక్కడ నర్వస్కి ప్రాబ్లం ఉండే, మరి అలాంటి వ్యక్తిని మీరు బయటికి అంత ఈజీగా ఎలా పంపించారని చెప్పి కూడా మాకు 16వ తారీఖు రోజు వచ్చింది సార్. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ 3వ రోజు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ జరగడం పెట్టుకున్నాం. వీని గురించే మేము 10 మంది సమక్షంలో మాట్లాడదాం, ఎందుకు ఏం చేస్తున్నాం, అయిపోయింది, మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది, ఎందుకు పోతున్నాం మళ్ళా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇటువంటి పని చేశాడు. నేను చేసుకుని అలా అని చెప్పాడు, పోవద్దని చెప్పాం. వినేవాడు కాదు. 2 నిమిషాలు ఇక్కడ ఉంటే 2 నిమిషాలు ఇంకెక్కడో చేరుతాడు. మా మాట చాలా రోజులు వినక మాతో మాట్లాడడం జరగడం లేదు, మా మాట వినడం జరగడం లేదు. భార్య దగ్గరికి కూడా రావడం లేదు, పిల్లల దగ్గర కూడా రావడం లేదు. కానీ వాళ్ళకు 30,000 ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చుల మందము, రెంట్కి, ఫుడ్కి, స్కూల్ ఫీజు, ఆటో ఫీజు చేరుస్తుండు ఫోన్పేలో. ఓకే, అంటే ప్రతి నెల ఇంటికి వస్తాడు కానీ ప్రతి నెల 30,000 వేస్తున్నాడు ఫోన్పేలో చేస్తున్నాడు వాళ్ళ ఖర్చులు ఒకరికి. ఓకే, అంటే ఆల్రెడీ శిల్పతో తను 3 సంవత్సరాలు వెంటపడ్డాక కూడా 12 సంవత్సరాలు నుంచి వెనుకబడ్డాడు, చేసుకున్నాడు. మేము వద్దన్నాము, నాకు ఇష్టం ఉంది డాడీ మేము చేసుకుంటామంటే ఒక 2 సంవత్సరంలో మేము వద్దు అన్నాము. మీరు వద్దంటే సరే నేను బయటికి వెళ్ళిపోతా అంటే సరే నువ్వు కాదుకున్న తర్వాత ఇక్కడ మొన్న ఒక సొసైటీ అయింది ఇట్లా సేమ్. ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత నేను కూడా ఏమైనా చేసుకుంటాను మాకు భయంతో, సరే నీ ఇష్టం అని చెప్పి మంచిగా అందరి సమక్షంలో పెళ్లి జరిపించాం 100 మంది మధ్యలో. అంటే అమ్మాయి కూడా వేరే కులం అంట కదా? అవును సార్, మా అమ్మాయిది. ఓకే, మీదేది వాళ్ళ? ఓకే,
అంటే ఇంట్లో ఒప్పించి మరి మేము ఇంట్లో ఒప్పించి మరి చేసినాం. చేసిన తర్వాత ఆమెతో ఉండాలి కదా. ఇద్దరు పిల్లల వరకు మంచిగా ఉన్నాడు. 390 సీరియల్ స్టార్ట్ అయింది, ఈ నువ్వు పోవడం జరిగింది సార్. జరిగిన తర్వాత ఆమె దాన్ని కొంచెం కొంచెం ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటే ఇక్కడ వరకు దారి తీసేది. ఆత్మహత్యలు ఇద్దరు చేసుకోవడం. అంటే ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు. అంటే ఇంకోటి ఏంటంటే సీరియల్ మొత్తంలో సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించి కూడా సినీ పరంగా చూస్తే వాళ్ళిద్దరికి అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఫొటోస్ పంపించారని చెప్పినాం. అలాంటివి మీకేమైనా వచ్చాయా? మాకు మేము అడిగిన ఏంటిది రా ఇట్లా వచ్చిందంటే ఏంటంటే నేను చేసుకున్నాను. లేదు డాడీ నేను చేసుకోలేను. ఆమె డైరెక్ట్ చెప్పడం జరిగింది. పవిత్ర మేము పెళ్లి చేసుకున్న అంకుల్ గారు మేము మాకు చెప్పడం జరిగింది. ఫోన్ చేస్తే ఏంటిది అమ్మ ఇట్లా అంటే ఇట్లా ఫోటోలు పెడుతున్నారంటే అంకుల్ గారు మేము గుడిలో ప్యాన్ చేసుకుని ఎంతమంది ఉన్నారండి ఎవరు మీరు ఇద్దరు చేసుకుంటే ఎట్లా జరుగుతుంది? మీ ఏజ్ ఎక్కడ అతని ఏజ్ ఎక్కడ? లేదండి మేము చేసుకున్నాము గుడిలో. గుడిలో చేస్తే ఎవరు నమ్ముతారు? మనం ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ష్యూరిటీ ఏమున్నది అని మేము అడగడం జరిగింది. మేము మా కొడుకును మందలించారు చాలాసేపు. అది డాడీ నా ఇష్టం, మీరేమైనా పెడతారా, మీరేమైనా చూస్తారా, మాకేమైనా ఇస్తారా అని చెప్పి ఉల్టా మా మీద ఎగబడడం జరిగింది మా కొడుకు. అంటే పవిత్ర మిమ్మల్ని కలవడం జరిగింది ఎప్పుడైనా మీతో మాట్లాడాలి? మీ ఫేస్ కూడా వచ్చి సేమ్ ఈ ఫోటోలో మొబైల్లో చూడడమే జరిగింది, కానీ డైరెక్ట్ ఇట్లా ఎదురు బదులు చూసుకోవడం లేదు, మాట్లాడుకోవడం జరగలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తను పవిత్ర? 390 సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి. మరి అప్పుడు వీళ్ళ వైఫ్ శిల్ప గారు ఏమన్నా చెప్పి ఆమె కూడా చెప్పింది. కొట్టేవాడు, తాగికొచ్చి తిట్టేవాడు, కొట్టేవాడు, చాలా హింసలు పెట్టేవాడు. ఆఖరికి ఆమె తీసుకొచ్చింది, ఉండు ఎక్కడైనా ఉండు, ఇక్కడ రాక ఇక ఉంటే ఎక్కడైనా ఉండు, ఇక్కడ ఎందుకు ఉంటే అక్కడ నిమ్మలంగా మంచిగా ఉండు, ఇక్కడ రాకు ఇక నువ్వు రావడము పోవడము 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి రావడం ఏంటి, కొట్టడం ఏంటి, తాగడం ఏంటి, తినడం ఏంటి అనేసి. అంటే వాళ్ళు కూడా మీతో పాటు ఉండేవాళ్ళ? ఎవరు వాళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ రెంట్కునేవారు. వాళ్ళు మేము బ్యాక్ సైడ్ రెంట్కుంటేవారు ఇంట్లో. సో మీతో వచ్చి చెప్పడం జరిగిందా శిల్ప ఎప్పుడైనా ఇట్లా ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు టార్చర్? ఈమె మాకు దగ్గరకు వచ్చి మీరు అడగరా, మీరు చేయరా అనేసి మాకు ఈమె చెప్పడం మాకు జరిగింది. అంటే మేము చేస్తాము అమ్మ, మేము చెప్పి మేము ముసలోళ్ళం అయినాము, మమ్మల్ని దున్య మాటలు తిట్టడం జరిగింది. ఆమె ఉంది, ఆమె కూడా ఏం చేసేది ఆఖరి కన్నా మొన్న కూడా 6 ఉండు అక్కడనే ఉండు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నావు, ఎక్కడ ఒక చోటు ఉంటే మాకు కూడా మంచిగానే ఉంటుంది, నీకు మంచిది వాళ్ళకు మంచిది అందరికీ మంచిది అని మేము చెప్పడం జరిగింది. అంటే ఒక కొడుకు ఎదిగితే ఆ తండ్రికి చాలా సంతోషం ఉంటుంది. సో ఒక చెట్టంత ఎదిగిన కొడుకు, ఒక సిరీ ఇండస్ట్రీలో సో మంచి పేరున్న వ్యక్తి, సో విలనిజం ఎవరైనా కావాలంటే సీరియల్ పరంగా అతన్నే మోస్ట్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి వ్యక్తికి మీరు ఒక తండ్రిలా ఉన్నారు. సో అలాంటి విలనిజమే ఉంటుందా బయట కూడా? బయట కూడా చేస్తాడు భార్య మీదే చేస్తాడు ఎక్కువ మట్టుకి. చాలా తాగేసి వచ్చి కొట్టడము, తిట్టడము, మాట్లాడడం. ఓకే, మాకు దయచేసి మీరు మీ ఛానల్ వాళ్ళు కానీ ఎవరికైనా చెప్పుకోవడం జరుగుతుంది 2 రోజుల నుంచి. ఆ పిల్లలకి ఏదైనా సాయం చేయమని కోరుతున్నాము. చాలా పేదరికం ఉన్నారు, తినడానికి డబ్బులు లేవు, ఇంటి రెంట్ కట్టుకోవాలా, మెయింటైన్ చేయాలంటే ఎక్కడ చేస్తుంది ఒక ఆడది? అంటే పిల్లల దగ్గర డబ్బులు లేవు, సాయం కోరుతున్నా అని చెప్పారు. మరి మనము చందును చూస్తే కనుక తన కార్లు కానీ, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ మొత్తం గోల్డ్ వేసుకోవడం కానీ, సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎలాంటి సంపదన ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు జనాలు? జనాలు మాకు ఇస్తున్నారని చెప్తున్నారు. మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్ చెప్తాను. మాకు ఒక 10 రూపాయలు భార్య కానీ పిల్లలకు కానీ అయ్యా మాకు ఇది తిను ఇది చేసుకో అని చెప్పి మంచిగున్నారని చెప్పడం కూడా జరగలేదు ఇంతవరకు. 5 సంవత్సరాలు ఆమె పరిచయం అయినప్పటి నుండి. ఏదంటే ఖర్చు మాత్రం వాళ్ళకు కుటుంబానికి అయితే ఇస్తున్నాడు, ఇంటి రెంటు, ఫుడ్కి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? అంటే చెట్టంతా పెరిగిన కొడుకు మిమ్మల్ని మాకు చాలా బాధ ఉంది. మీకు చూసుకుంటా కనీసం మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి రారు. మీకు కూడా అమౌంట్ మాకు 10 పైసలు ఇవ్వరు. మరి ఎట్లా మా బాధ మేము బతుకు మీద రోజు 100-200 చేసుకుంటాం, తింటాము, బ్రతుకుతాం. అది చిన్న ఇల్లు, మాకు సొంతం ఇల్లు, అది ఇల్లు బాధకు లేదు. 100-200 చేసుకున్నాం, బతకగలుగుతాం ఇద్దరం భార్య భర్తలం. అంటే ఒక కొడుకు పెంచితే ఆ కన్న తల్లిదండ్రులకి ఉపయోగపడతాడు అని చెప్పి అనుకుంటారు. ఏం లేదు అతను మాకు చేయడం లేదు, మాకేమి ఇవ్వడం లేదు. ఓకే, మాకు ఏదైనా ఒకటి సాయం చేయండి. సో ఆర్థిక సాయం పిల్లలకు మాకొద్దు, తన పిల్లలకే. అంటే ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా ఏదైనా సాయం చేసినా పర్వాలేదు పిల్లలకి. సరే, మన వ్యూవర్స్కి కానీ జనాలకు మనకి చూస్తూ ఉంటారు ఈ ఇంటర్వ్యూ. సో వాళ్ళకి జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మేము వాళ్ళ పరిస్థితి చూసిన మేము ఉన్నంత వరకు మేము చూసుకుంటామని చెప్తున్నాం. మా కూతురులాగా మా పిల్లలాగా నేను చూసుకుంటాను. అంటే ఇలా ఇప్పుడు కూడా మీరు అంటే ఏజ్ వచ్చేసింది మీది కూడా, మా ఏజ్ ఎంతవరకు ఉందో మాకు ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు చేస్తాం. అయిపోయిన తర్వాత అందుకే మాకు ఆర్థిక పరంగా ఏదైనా పిల్లలకు సాయం చేయమని కోరుతున్నాం. అంటే ఆ శిల్ప గారికి కూడా చందు ఏం ఇవ్వడం జరగలేదు? ఏం లేదండి, పిల్లల కోసం ఏం లేదు సార్. అది మాకు చెప్పడమే లేదు.
ఇది ఉన్నది డాడీ, ఇది ఉన్నది మమ్మీ, ఇది ఉన్నది శిల్ప అని చెప్పడం లేదు. ఏమనిపిస్తుంటుంది మీ కొడుకుని చూస్తుంటే? మాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు తిడతాడు, చేస్తాడు మమ్మల్ని కూడా. అంటే మేము మీకు సాయం చేస్తున్నాము, మీ మీద దిక్కే మాట్లాడుతారు అనేసి. అంటే ఫస్ట్ వాళ్ళు ఎందుకు అట్లా విడిపోవడం జరిగిందంటే? ఎవరు? చందు శిల్ప. చందు శిల్ప అంటే 500 ఫెస్టివల్స్ అక్కడ 390 సీరియల్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ మెల్లగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళు లివింగ్ రిలేషన్ వరకు వచ్చారు. ఆఖరికి మ్యారేజ్ కూడా చేసుకున్నాను చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంటుంది మీ కొడుకుని చూస్తుంది? మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి, చాలా బాధ. చెప్పుకోలేనంత బాధ మాకు. 3 నుంచి తిండి లేదు, నీళ్ళు లేవు, స్థాయి లేదు. అంటే ప్రతి నెల వేసే వ్యక్తి ఇప్పుడు ఇప్పటి నుంచి వేసే వ్యక్తులు ఎవరు లేరు. ఒకవేళ వేసినా కూడా నెల వేస్తారు, సంవత్సరం వేస్తారు, 2 సంవత్సరాలు వేస్తారు. సేమ్ ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయడం మాకు ఏం లేదు సార్. మా వల్ల ఏమవుతుంది, మాకు పిల్లలకు న్యాయం కావాలి. చిన్నపిల్లలకు న్యాయం కావాలి సార్. చిన్నపిల్లలకు న్యాయం కావాలి కోరుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూడొచ్చు, ఎందుకంటే ఒక కొడుకుని కోల్పోయిన ఆవేదనలో కన్నా తల్లిదండ్రులు ఉన్నారనమాట. సో మాకు ఏమొద్దు, ఉన్న రోజులు మేము బతుకుతాము, కానీ ఆ పిల్లలు ఏదైతే చందుకి 2 పిల్లలు ఉన్నారో, చిన్న పిల్లలు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి కూడా తండ్రి అయితే కోరుకుంటున్నారు. సో చూసే ప్రతి ఒక్కరు ఎంతో అంత మీకు తోచినంత సహాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కెమెరామ్యాన్ విష్ణుతో అనిల్, హైదరాబాద్, సికింద్రాబాద్.